నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ కేటీఆర్ గారి మీద కేసు నమోదైంది అనేది హ్మ్. చాలా సంచలనాత్మకమైన విషయం సార్. ఇప్పుడు అవును. అదే రోల్ అవుతుంది. సో హ్మ్. అసలు ఏంటి సార్ ఆ కేసు విషయాలేంటి? ఇది చాలా రోజులుగా కేటీఆర్ గారిని అరెస్ట్ హ్మ్. చేస్తారంటున్నారు. అంటే గత 10 ఏళ్లుగా అదే ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాల మీద కేసు నమోదు చేస్తారనేది గత కొంతకాలంగా అవును వినపడుతోంది. సార్. ఎట్టకేలకు కేసు నమోదైంది. హ్మ్. ఇది ఊహించకుండా ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం గాదు. హ్మ్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఒకవైపు హ్మ్. ఆయన అరెస్ట్ చేయడం అనేది ఎంతో సాహసంతో కూడుకున్న అంశం అని నేను అనుకుంటా. హ్మ్. ఎందుకు సాహసంతో కూడుకున్న అంశం అంటే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. హ్మ్. ఇక అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం ఈ చర్చకే పట్టుబడతారు వాళ్ళు. హ్మ్. సో, కాబట్టి అసెంబ్లీ సమావేశాలు కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు. అవును సార్. సో, కేసు కూడా అప్పుడే నమోదు చేసుకుంటారు. ఇవాళ ఏంటంటే ముందుగా కొంచెం రేవంత్ రెడ్డి డైనమిక్ పర్సనాలిటీ. హ్మ్. మీరు చూసారు కదా! 'పుష్ప' హ్మ్. సినిమాకు సంబంధించి జరిగిన ఘటనలో హ్మ్. అల్లు అర్జున్ గారిని చివరికి అరెస్ట్ అయ్యేంత కేసు కాదు కదా ఇది అని మనం అందరం అనుకున్నా, అవును సార్. అరెస్ట్ అయితే అయిపోయింది. నిబంధనల ప్రకారం అయింది. అవును సార్. అదేమి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు చేశారు. హ్మ్. ఆయన్ని అరెస్టు చేశారు. హ్మ్. కాబట్టి ఇక్కడ అంత గట్స్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి హ్మ్. ఇవాళ కేటీఆర్ గారి మీద కూడా కేసు అయితే నమోదైంది. హ్మ్. కేసు ఏంటంటే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పట్టణాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన ఒక విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఓకే సార్. హ్మ్. చేసుకోవడంలో తప్పేం లేదు. హ్మ్. ఎవరైనా కానీ ప్రతిదీ విదేశ కంపెనీలతో ఒప్పందం హ్మ్. చేసుకుంటూ ఉంటాయి అన్ని ప్రభుత్వాలు. అవును. కాకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఆయన చేసుకున్నారనేది ఇక్కడ అభియోగం. ఓకే. హ్మ్. ఇప్పుడు నిబంధనల విరుద్ధంగా అంటే ఏం చేయాలి? సహజంగా ఏం చేస్తారంటే ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్న తర్వాత ఒకటి డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు క్యాబినెట్లో చర్చిస్తారు. హ్మ్. క్యాబినెట్ ఆమోదం తీసుకుని ఆ ఫైల్‌ని ఫినాన్స్ సెక్రటరీ దగ్గరికి పంపిస్తారు. హ్మ్. వాళ్ళు కూడా ఆమోదం చేసిన తర్వాత వాళ్ళు ఆ అంశాన్ని దాని మీద నిర్ణయం లేదా ఒప్పందం చేసుకుంటారు. హ్మ్. కానీ అటువంటివి ఏమీ లేకుండా డైరెక్ట్‌గా ఈయన ఆదేశాలు ఇవ్వటం, ఆ రోజు హెచ్ఎండిఏ కమిషనర్‌గా ఉన్న అధికారి దాన్ని అమలు పరచటం. ఓహో! ఇది హ్మ్. సహజంగా. అది కూడా ఏంటి, మనకి విదేశీ నిధులు ఎప్పుడైతే విదేశాలతో మనం ఒప్పందం చేసుకునేటప్పుడు కొన్ని నిబంధనలుంటాయి. అవును సార్. ఆ నిబంధనలను తుంగలో తొక్కి చేసుకున్నారనేది ఆరోపణ. హ్మ్. దాని మీద గట్టిగానే సెక్షన్లు నమోదైనాయి ఆయన మీద. హుహు. 4 సెక్షన్లు పెట్టారు ఆయన ఓహ్! మీద. ఆయన మీదతో పాటుగా ఆ రోజు ఎవరైతే అధికారిగా ఉన్నారో ఆ అరవింద్ కుమార్ అనే వ్యక్తి హ్మ్. మీద కూడా, అలాగే చీఫ్ ఇంజినీర్ ఉన్నారు బిఎల్ఎన్ రెడ్డి. హ్మ్. ఆయన మీద కూడా A1 కేటీఆర్ గారు, ఓహ్! A2 అరవింద్ కుమార్ గారు, హ్మ్. A3 బిఎల్ఎన్ రెడ్డి గారు. హ్మ్. వీళ్ళ ముగ్గురు మీద కేసు నమోదైంది. బలమైన సెక్షన్లు కూడా పెట్టారమ్మా. 13(1)A, 13(2) అలాగే 409, 120B ఈ హ్మ్. 4 సెక్షన్ల కింద పెట్టారు. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్లు అంటారు. ఓకే సార్. హ్మ్. ఇందులో ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఒక నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డం. పాల్పడ్డారు. హ్మ్. రెండవది ఏంటంటే 13(2) ఏం చెప్తా ఉందంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నప్పుడు హ్మ్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం. హ్మ్. ఆ తర్వాత నేరపూరిత విశ్వాస ఉల్లంఘన. అంటే విశ్వాసం ఒక ప్రభుత్వంలో బాధ్యత తీసుకుంటే మనము ప్రజల విశ్వాసాన్ని మనం హ్మ్. చూరగొనాల. షూర్. ప్రజల విశ్వాసానికి విఘాతం కలగకుండా మనం నడుచుకోవాలి. రైట్ సార్. అలా కాకుండా వాళ్ళకి విశ్వాసఘాతకం చేయటం. హ్మ్. ఇక 120B ఏం చెప్తుందంటే అధికారులు అంటే ప్రభుత్వ పరిధిలో హ్మ్. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల రూపేణ ఒక నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డాన్ని సూచిస్తుంది. హ్మ్. అట్లా ఒక 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల మీద ఆయన మీద కేసు నమోదైంది. హ్మ్. సో ఆ కేసులో డెఫినెట్‌గా ఒక వ్యూహాత్మకంగా ఆయన్ని ప్లాట్ చేశారని అనుకోవచ్చు. హ్మ్. పైగా దీని మీద ఏంటి ఆర్‌బీఐ దీన్ని గుర్తించింది. ఓకే. ఇందులో మనం హ్మ్. హ్మ్. తప్పుపట్టడానికి కూడా లేదు ప్రభుత్వాన్ని. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ ఆర్‌బీఐ దీన్ని గుర్తించి ఇలా మీరు చేయడం తప్పు కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆర్‌బీఐ నిబంధనలు ఉంటాయి కదా! విదేశాలతో ఒప్పందం చేసుకునేటప్పుడు. అవును సార్. మరి ఇలా చేయడం తప్పు కదా! అని చెప్పేసి ఆర్‌బీఐ 8 కోట్ల ఫైన్ ఏసింది హుహు. ఓహ్! హెచ్ఎండిఏకి. ఆ! అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ. హ్మ్. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. హ్మ్. దీనికి 8 కోట్ల రూపాయల ఫైన్ ఏస్తే కుట్టు చప్పుడు కాకుండా ఫైన్ కట్టారు. ఓకే. హ్మ్. సో హ్మ్. హ్మ్. తప్పు జరిగినట్టు క్లారిటీగా అవును సార్. ఆర్‌బీఐ తీసుకున్న హ్మ్. నిర్ణయం వల్ల ఇక్కడ తప్పు జరిగిందని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అర్థమవుతుంది. హ్మ్. కాకపోతే 10 ఏళ్ల పాటు ఇదే ప్రభుత్వం ఉంది కాబట్టి మొన్నటి వరకు దీని మీద హ్మ్. ఏమి చేయదు. కానీ హ్మ్. ఈ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ తప్పిదాలను హ్మ్. బయటకు తీసే ప్రయత్నం హ్మ్. చేస్తాం. హ్మ్.
సో ఇప్పుడు ఏంటంటే అయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు ఈ కేసు విషయంగా? డెఫినెట్ గా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటే అరెస్ట్ చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఈ ఓ. సెక్షన్లు నమోదు చేశారు. ఉమ్, కేటీఆర్ గారు ఒక రోజు ఉంటారా జైల్లో, ఉమ్, 2 రోజులు ఉంటారా జైల్లో, లేకపోతే 14 రోజులు రిమాండ్కి వెళతారా అనేది పక్కన పెడితే ఉమ్, అరెస్ట్ చేయడం అయితే ఖాయం. కాదు. నోటీసులు ఓకే. ఇస్తారు ఇప్పుడు, ఉమ్, ఇమ్మీడియట్ నోటీస్. గవర్నర్ అనుమతి లేకుండా ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేయకూడదు. ఉమ్, గవర్నర్తో వాళ్ళు మాట్లాడుకున్నారు, గవర్నర్కి పంపించారు, గవర్నర్ ఓకే చేశారు. ఉమ్, ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం అయితే ఖాయం. ఓ. సో అయితే కేటీఆర్ గారిని ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు నిబంధనల ప్రకారం అయితే. ఆహా. ఉమ్, ఒక్కో సందర్భంలో ఏంటంటే ఈ నిబంధనలను కూడా తుంగలో తొక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంచెం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వెంటనే అరెస్ట్ కూడా అరెస్ట్ చేయొచ్చు. చేస్తారు. నోటీసులు ఇచ్చామని చెప్తారు, ఉమ్, నోటీసులు ఇచ్చామని చెప్తే వీళ్ళు నోటీసులు తీసుకోరు, ఉమ్. మాకు నోటీసులు అందలేదని వాళ్ళు చెప్పడానికి తీసుకోరు ఓహోహో, నోటీసులు. ఓకే సార్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆ గోడ మీద అంటించి వెళ్తారు. ఉమ్, ఆ గోడ మీద అంటిస్తే మాకు వాళ్ళ తర్వాత చించేస్తారు, అంటే మాకు అందలేదని చెప్పడానికి వాళ్ళ ప్రయత్నం ఏం చేస్తారు, మాకు నోటీసులు అందలేదని. అందలేదు. ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే నోటీసులు ఇచ్చామని వీళ్ళు అంటారు. ఉమ్, సో ఆ తర్వాత నేరుగా వెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఉమ్, నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తారు. ఓకే సార్. విచారణకు రావాలి, నోటీస్ ఇస్తే విచారణకు రండి అని చెప్తారు. ఉమ్, విచారణకు వచ్చిన తర్వాత కూడా అదుపులోకి తీసుకోవచ్చు, ఓ, ఓకే సార్. కానీ విచారణకైతే రావాలి కదా. రావాలి. ఆ విచారణకు రావటానికి కూడా నిరాకరించిన సందర్భంలో వీళ్ళు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఉమ్, మీకు ఒక పాత సామెత ఉంది చూసారా, రోగి కోరుకున్నది పాలే, డాక్టర్ ఇచ్చింది పాలే. అవును సార్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కోరుకునేది అరెస్టులే. ఉమ్, ఉమ్, అవును. సో ప్రభుత్వాలు చేస్తుంది అదే, కానీ ప్రభుత్వాలు చేయకుండా ఉండాలంటే చెయ్యాల్సిందే. ఉమ్, కానీ జనాల థింకింగ్ లో మార్పు రావాలి. ఉమ్, ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తారు, చేయంగానే ఈయన మీద సానుభూతి వస్తుందని ఈయన ఆశిస్తారు. అవును సార్. అవును. అంతేనే కరెక్ట్. కదమ్మా. అవును, ఖచ్చితంగా. సో అట్లా ఉమ్, సో జనాల థింకింగ్ లో మార్పు రానంత వరకు ఇది ఈ అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తే నా మీద సానుభూతి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. సో ఓవరాల్ గా చూస్తే కనుక కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం అయితే ఖాయమని మనం చెప్పుకోవచ్చు. ఉమ్, అయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారిని జైల్లో ఉంచుతారా అంటే అది టెక్నికల్ రీజన్స్, మనం కొంచెం న్యాయ నిపుణులతోనే మాట్లాడాలి. అవును సార్. ఉమ్, సో ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, గతంలో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, సానుభూతి విపరీతంగా వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్, అంతకుముందు ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయ్యారు. సానుభూతి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్, ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, అవును సార్. ఉమ్, సానుభూతి వచ్చింది, ఉమ్. ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యారు, సానుభూతి వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతానని ఆయన హ్యాపీగానే ఉంటాడు. వాళ్ళు ఏం బాధపడరు, ఇలాంటివన్నీ కూడా ఓకే వెయ్యండి లోపల వెయ్యండి అంటే. ఉమ్, ప్రజలు నిజంగా వాస్తవాలు ఏంటో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖచ్చితంగా సార్. నిజంగా ఆయన తప్పు చేశాడా, ఉమ్. తప్పు చేస్తే మరి అలాంటి వ్యక్తి మీద సానుభూతి ఎందుకండి, ఉమ్, ఉండకూడదు కదా సార్. ఉండకూడదు కదా. అవును. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉమ్, ఇవాళ 10 ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉన్నాడు. ఉమ్, ఇందులో వీళ్ళు అరెస్ట్ అయ్యి శిక్షణ అనుభవిస్తారంటే కానే కాదు, అరెస్ట్ అవుతారు తప్ప ఏళ్లకు ఏళ్ళు ఈ కేసులు నడుస్తూనే ఉంటాయి. ఉమ్, మీడియాలో కూడా మనం అరెస్ట్ అయినప్పుడు మాట్లాడుకుంటాం, ఉమ్, లోపల దాకా తీసుకెళ్లి మళ్ళీ బెయిల్ వచ్చేదాకా మాట్లాడుకుంటాం. అవును సార్. బెయిల్ వచ్చిన తర్వాత ఇంకంతే. ఉమ్, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడుగా, ఉమ్, ఆయన కేసుల మీద ఇవాళ అంటే ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. మన అవును సార్. దౌర్భాగ్యం అవును ఏంటంటే ఉమ్, అరెస్ట్ అయిన వ్యక్తులు ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారు. ఉమ్, అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు అంటారు. ఉమ్, సో ఇవాళ కేటీఆర్ కూడా అదే భావిస్తున్నారు. అంటే ఇందులో ఎక్కడో మనకి ఈ సూత్రాల్లో ఎక్కడో మనకు మార్పు రావాల్సిన అవసరం ఉంది. Right. నిజంగా వీటిలో క్లారిటీ రావాలి. నిజంగా తప్పు చేస్తుంటే ఉమ్, వాళ్ళు శిక్షించబడాలి, ఉమ్, ప్రజలు కూడా వాళ్ళ మీద సానుభూతి చూపించాలి. అవును సార్. తప్పు చేయకపోతే వాళ్ళు బయటకు వచ్చి ఉమ్, నిరూపించుకున్న తర్వాత రాజకీయాల్లో అవును. పోటీ చేయాలి. ఆ రకమైన మార్పులు రాగలిగితే డెఫినెట్ వీళ్ళు కూడా ఊరికే అరెస్ట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు మేము సెక్షన్లు పెడితే కుదరదు కదా. అవును సార్. కోర్టులు న్యాయం జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇప్పుడు ప్రజా కోర్టు కూడా ఒకటి తయారైందమ్మా. ఉమ్, అంటే ఇప్పుడు న్యాయస్థానాల్లో ఒక కోర్టు కదా అది, ఉమ్, ప్రజా కోర్టు ఒకటి తయారైంది. ఓ, ప్రజలు కూడా నిర్ణయిస్తున్నారు, ఉమ్, ఈయన తప్పు చేశాడా లేదా ప్రజలు కూడా నిర్ణయిస్తున్నారు. సో అది దాని విషయంలో కనుక కొంచెం న్యాయ సూత్రాల్లో కొంత మార్పులు వచ్చి కాస్త అప్డేట్ అవ్వాలి. మనం ఎప్పుడున్నాం, ఉమ్, బ్రిటిష్ వాళ్ళు రాసిన రాజ్యాంగం, ఆ, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇప్పటికీ తీసుకున్న అదే. న్యాయ సూత్రాలు ఇవాళకి అమలు అవును. చేస్తున్నాం. ఇప్పటికీ అవే. ఈ కోట్ వేసుకుంటారు కదా, అవును. ఉమ్, ఈ కోట్ వేసుకోవడం ఇంతకుముందు ఇటు చుట్టూ కూడా ఇట్లా పెట్టుకునేవాళ్ళు ఇలా, ఉమ్, ఉమ్, అవి తీసేశారు. కానీ కోట్ ఇట్లే ఉంది. ఉమ్. కోట్ ఎక్కడిది, అప్పటి నుంచి వస్తా ఉంది. అవును సార్. ఈ న్యాయ సూత్రాలు కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. వీటన్నిటిలో కూడా కొంత మార్పులు, సమూలమైన మార్పులు వస్తే